దూపు వచ్చినాయి పాంప్లెట్ దూపు వచ్చానా సెంటర్ ముందు అది కూడా రోస్ట్ అయిపోతాయండి ముళ్ళు కూడా కరకలాడుతాయి ఫ్రెంచ్ టైప్ అంటారు ఫ్రెంచ్ వేరు ఫ్రెంచ్ అది ఎక్కడ దొరుకుతుంది అది కూడా మన దగ్గర ఉందా ఇప్పుడు అది రెడీగా ఉందా ఇప్పుడు అది కూడా 2 కిలోలు ఉంది అది కిలో ఇవ్వడానికి రాదు ఎంత 2 కిలోలు ఎంత 300 రూపాయలు చేపలనా 200 మనది 500 ఇది ఎంత ఇది కిలో ఎంత ఇది 250 కిలో ఇప్పుడు మాకు ఇప్పుడు అది ప్రైస్ కిలో కాడికి మాకు ఇచ్చే చేపలు 150 రూపాయలు అన్న చేపలు వచ్చేసి కట్టింగ్ వచ్చేసి 250 అవుతుంది 250 ఇప్పుడు అది 2 కిలోలు ఉంది కాబట్టి 2 కిలోలు కాబట్టి 500 అవుతుందా అది బాగుంటుందా టేస్ట్ తింటే తెలుస్తుంది సరే అది 1 కిలో ఇచ్చి 1 కిలో పార్సల్ ఏది కిలో ఫ్రెండ్స్ కిలో పార్సల్ 1 కిలో తింటాము నేను ఏమంటారా 2 కిలోలు పెంచిస్తా కదా కిలో మీకు తినడానికి ఇస్తాను కిలో పార్సల్ చేయాలి వద్దా అయ్యే వద్దు వద్దా కూర్చో ఓకే రెడీ ఉందా ఇప్పుడు 2 కిలోలు పెంచిపోరా అన్న వాళ్ళకు ఇప్పుడే ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ కాడికి వచ్చినాము కాసేపట్లో లైవ్ పెట్టబోతాను మొత్తం 7 నుంచి ప్రాజెక్టు ఈ బ్రిడ్జ్ వచ్చేసి 4 కిలోమీటర్లు ఉందంట లోపల పచ్చడి వచ్చింది గీరులు మొత్తం అవతల బ్రదర్ ఈరోజు లైవ్ చేద్దామన్నా కానీ ఇక్కడ మనకి అనుభవం లేదు కాబట్టి ఇక్కడ కరెంటు కూడా ఏం సప్లై లేదు ఛార్జింగ్ పెడదంటే ఫోన్ ఛార్జింగ్ డౌన్ అయిపోయింది సిగ్నల్ రావట్లేదు కొన్ని వీడియోలు పెట్టాను నేను అన్న మాట ప్రకారం ప్రామిస్ చేశాను కాబట్టి మీకు వీడియో అంతా పెడుతున్నాను ఓకే ఒకసారి ఈ ఏరియా చూడండి మొత్తం చికెన్ ఫ్రై అంతా చేస్తారు అవతల అది నది అది ఉంది మొత్తం ఇట్లా చేపలు అంతా చేయించుకొని పక్కన ఫ్రై చేస్తే వాళ్ళు ఫ్రై చేసిస్తారు ఫ్రైకి ఇస్తే ఈ కాలువ చూడండి ఒకసారి ఇది మన కొత్తకోట నుంచి ఆత్మకూరుకి వెళ్ళి ఇటు వచ్చే ఫస్ట్ కాలువ అనమాట ఇది ఈ సైడ్ మళ్ళీ 4 కిలోమీటర్స్ ఉందన్నమాట బ్రిడ్జ్ నది మీద 4 కిలోమీటర్స్ అంట అంత లాంగ్ గద్వాలకి వెళ్ళి ఇంకోటి ఉందా అక్కడ ఒక కాలువ ఉండొచ్చు బహుశా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ కరెంట్ లేక లైవ్ కూడా వస్తలేదు సిగ్నల్ రావట్లేదు ఇది ఆత్మకూరు సైడ్ అనమాట ఇది ఎండింగ్ ఫోర్స్ వస్తుంది చూడండి వాటర్ అనేది అవతల చూపిస్తాను నది అట్లనే చూపిస్తా ఈ బ్రిడ్జ్ వచ్చేసి చిన్న బ్రిడ్జ్ ఏం కాదు 3-4 కిలోమీటర్లు ఉంది అంతా చూడు మొత్తం ఫ్యామిలీతోనూ కారులోనూ ఆటలో మొత్తం ఇదంతా బ్రిడ్జినే మొత్తం 3-4 కిలోమీటర్లు ఉంటుందంట ఇక్కడ నుంచి ఆత్మకూరు నుంచి అటు పోతే గద్వాల్ వస్తుంది ఎండింగ్ ఆడ కాలువ ఇదంతా నది కనపడేదంతా నది ఓకే బాయ్